ప్రపంచ పెద్దన్న ట్రంప్ నోట మళ్ళీ భారీ సుంకాల పాట. ఇప్పటికే ఎడాపెడా లేకుండా ఆయనకి పడనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను భారీ సుంకాలతో వణికిస్తున్నటువంటి పరిస్థితి, అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాడు ఆయన. మరి ప్రస్తుతం ట్రంప్ ముందున్నటువంటి లక్ష్యం ఏమిటి అందరికీ తెలిసినటువంటి విషయమే. గత కొంతకాలంగా ఆ లక్ష్యం ఏమిటో, దానిపైన ట్రంప్ ఎంత పట్టుదలగా ఉన్నాడో మీడియాలో మారుమోగుతుంది కూడా. అదేనండి, గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవటం. అమెరికాలో అంతర్భాగం చేసుకోవాలి, 600 అయినా 106 అయినా దాన్ని దక్కించుకోవాలి, లాగేసుకోవాలి అనేటటువంటి శబ్దం కూడా చేస్తున్నటువంటి. మరి అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనకాడబోము అంటున్నాడు ఆయన. మరి గ్రీన్లాండ్ స్వాధీన హెచ్చరికలు నేపథ్యంలో డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అమెరికా డెన్మార్క్లలో ఏ దేశంలో కొనసాగుతారు అని ఆయనకు అవకాశం ఇస్తే యూరోపియన్ యూనియన్లో భాగంగానే ఉంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి స్వాతంత్ర్యాన్ని కోరే ఆలోచన పక్కన పెట్టేశామని తాజాగా ట్రంప్ ఓ హెచ్చరిక చేశారు కూడా. ఏమనంటే, గ్రీన్లాండ్ స్వాధీన విషయంలో అమెరికాను సమర్థించినటువంటి దేశాలపైన భారీ సుంకాలు విధిస్తామని. మరి గ్రీన్లాండ్ సమస్యపై ట్రంప్ ఇప్పటికీ చేసినటువంటి ఈ బలమైన హెచ్చరిక ఇదేనని చెప్తున్నారు, ఇంతవరకు కూడా చేసినటువంటి. మరి గ్రీన్లాండ్ విషయంలో సుంకాలను విధిస్తానని ట్రంప్ మొదటిసారిగా హెచ్చరిక చేశారు. గ్రీన్లాండ్ అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యము, నియంత్రణ అవసరమని ఆయన వాదన. కానీ దానికి డెన్మార్క్, గ్రీన్లాండ్తో పాటు మిగతా యూరోపియన్ దేశాలు ఈ అభిప్రాయంతో వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో గ్రీన్లాండ్కి సంబంధించి వైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా తన ప్రయోజనాలను సాధించుకోవడానికి ఏ మార్గాన్నైనా అన్వేషిస్తామని చెప్తున్నటువంటిది. ఏదైనా దేశం అమెరికా ప్రణాళికకు మద్దతు ఇవ్వకపోతే సుంకాలు భారీ ఒత్తిడి తప్పదు అని అంటున్నాడు ఆయన, బెదిరిస్తున్నటువంటిది. ఈ విషయంలో డెన్మార్క్ను పెద్దగా పట్టించుకోమని చెప్పేశారు. రీసెంట్గా రిపబ్లికన్ పార్టీ గ్రీన్లాండ్ విలీనం రాష్ట్ర హోదా అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. మరి ఆ పార్టీకి చెందినటువంటి చట్టసభ సభ్యుడు రామ్ డి ఫైన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రామ్ డి తెలియజేశారు. అయితే ట్రంప్ మైండ్ సెట్ను గమనిస్తే అంతర్జాతీయ సంబంధాలను ఎప్పుడూ కూడా ఒక వ్యాపారంగా, ఒక బిజినెస్గా, డీల్గానే చూస్తాడు అన్నటువంటిదే అనుకుంటున్నటువంటిది తెలుస్తుంది. మరి 2019లో డెన్మార్క్ను గ్రీన్లాండ్ విక్రయించమని అడిగినప్పటికీ ఆయన నుంచి ఈ విషయంలో వెనక తగ్గలేదు. మరి గ్రీన్లాండ్ను ఒక రియల్ ఎస్టేట్ ఆస్తులుగాలాగా భావించే ట్రంప్ తన పవరు, డామినేషన్ ప్రదర్శించడానికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని ప్రధాన ఆయుధంగా ఆయన వాడుకుంటున్నారు. ఎవరైతే తన నిర్ణయాలకు మద్దతు ఇస్తారో వారికి సుంకాల నుంచి రాయితీలు, వ్యతిరేకిస్తే భారీ సుంకాల మోత. ఇక్కడ మరి ట్రంప్ చేస్తున్నటువంటి బలమైనటువంటి ఈ వాదన ఇది. ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనా ఉనికి పెరుగుతున్నటువంటి సమయంలో గ్రీన్లాండ్ అమెరికాకు ఒక రక్షణ కవచంలా కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు నమ్ముతున్నాడు. అక్కడ ఉన్న దులే ఎయిర్ బేస్ అమెరికా మిజైల్ ట్రాకింగ్, రాకెట్ డిఫెన్స్ వ్యవస్థలను అత్యంత కీలకం. మరి ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ఈ ప్రతీకార చర్యలు అంతర్జాతీయ దౌత్యానికి కొత్త సవాలును విసురుతుందని కూడా అంటున్నారు. పబ్లిక్ షేమింగ్, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ద్వారా ఆయన ప్రత్యర్థులను ఒత్తిడికి గురి చేస్తాడు. మరి వెనిజులా వంటి దేశాల్లో అమెరికా సాధించినటువంటి విజయాల తర్వాత ట్రంప్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది అని చెప్తున్నారు.